భారత్లో అల్లకల్లోలం సృష్టించేటటువంటి గ్యాంగులకు సంబంధించినటువంటి నాయకుడు. అలాగే తీవ్రవాద కేసులు అరెస్ట్ అయ్యి బెయిల్ మీదన బయటకు వచ్చి లేదా ఆ తర్వాతన పాకిస్తాన్లో అరాచకాలని పాకిస్తాన్లో కూర్చుని భారత్లో అరాచకాలు చేయించేటటువంటి వాడు ఎవడైతే కీలకమైనటువంటి నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి రెహమాన్ మక్కీ, అంతర్జాతీయ ఉగ్రవాది. వీడు నిషేధిత జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ డిప్యూటీ చీఫ్ హఫీజ్ అబ్దుల్ రెహమాన్ మక్కీ శుక్రవారం గుండెపోటుతో పోయాడు. ముంబై పేలుళ్ల సూత్రధారి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కి మక్కీ స్వయాన బావ. ఐక్యరాజ్య సమితి మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. వాడి ఆస్తులు జప్తుకు కూడా ఆదేశించడంతో పాటు ప్రయాణాలపైన ఆంక్షలు విధించింది. గత కొంతకాలంగా షుగర్తో పాటుగా కీలకమైనటువంటి రోగాలతో బాధపడుతున్నట్టు మక్కీ లాహోర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు అని జేయుడి ప్రకటించింది. భారత్లో జరిగిన రాంపూర్, ఎర్రకోట, ముంబై ఉగ్రదాడుల్లో మక్కీ కీలక పాత్ర పోషించాడు. కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా పాక్లో నిర్వహించే ర్యాలీల్లో ప్రసంగించాడు. అయితే వాడి గుండెపోటు అకస్మాత్తుగా వచ్చింది కాదు, నిన్న సంథింగ్ ఏదో జరిగింది అన్నటువంటిది పాకిస్తాన్లో ఉన్నటువంటి మీడియా హైలైట్ చేస్తోంది.